అసలు ఈ ప్రభంజనం ఏంటి? అసలు ఈ సైకిల్ యొక్క స్పీడ్ ముందు మొత్తానికి ఫ్యాన్ కొట్టుకుపోయినట్టే కనిపిస్తోంది. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేశారు కూటమి అధికారంలోకి వస్తుందని, కానీ ఎంత వేవ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటారు అనిల్? రాజు, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఈసారి ఒక సునామీ లాగా ఏపీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి టీడీపీ దాని అనుబంధ కూటమి శ్రీకారం చుట్టింది. దాని ఫలితాలే ఈరోజు ఏదైతే ఉందో ఎన్నికల కౌంటింగ్ సెంటర్స్ నుంచి చూస్తా ఉన్నాం. ఎవరు ఊహించిన ఫలితాలు 151 సీట్లతో అధికారం దక్కించుకున్న వైసీపీ ఈరోజు అధపాతాళానికి తొక్కబడింది. తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో కూటమిగా జతగట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వంతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నవశకానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండుగ చేసుకుంటా ఉన్నాయి. పార్టీ కార్యాలయం మొత్తం పసుపుమయంగా ఒక జన జాతర తలపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అందరూ ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడంతో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తమ ఆనందానికి అవధులు లేదు ఆనంద విధంగా కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు, యువత, వృద్ధులు, వారు వీరు తేడా లేదు, అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు ఇంకా రాలేదు, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పసుపు సునామీ ముందు ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క సునామీ ముందు ఫ్యాను ముక్కలు రెక్కలాగిపోవడమే కాదు, తునకలై బంగాళాఖాతంలో కలిసింది అని అంటాండ్రలో కూడా ఎలాంటి సందేహం లేదనే విధంగా ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 151 సీట్ల మ్యాండేట్తో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఏదైనా చేయొచ్చన్న ధోరణితో వైసీపీ నాయకత్వం చేసిన పోకడలకు ఇది ఒక ఖచ్చితంగా గుణపాఠం అంటూ కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరుగా కాదు, వేలుగా కాదు, లక్షలుగా కాదు, కోట్లాది మంది ప్రజలు మనసు గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ కూటమి విజయం సాధించబోతా ఉంది. ఏంటి, ఎలా అనిపిస్తా ఉంది? లోకేష్ అన్న ఇప్పుడే మంగళగిరి నుంచి స్టేట్ కేంద్ర ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. లోకేష్ అన్న భారీ మెజార్టీ. జై లోకేష్ అన్న, జై చంద్రబాబు నాయుడు, జై అమరావతి. వైసీపీ వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. ఏంటి, ఎలా అనిపిస్తా ఉంది?